నా పొటెన్షియాలిటీ ఏంటి, నా క్యాలిబర్ ఏంటి, నేను ఎక్కడి వరకు వెళ్ళగలను, ఏం చేయగలను, ఏం సాధించాలి లైఫ్లో అని ఒక జర్నీలో భాగంగా బిగ్ బాస్ అనే అవకాశం రావటం నాకు ఆపద్ బంధువులా వచ్చింది. అగ్ని పరీక్ష కన్నా కూడా నాకు ఆపద్ బంధువుడే. జీవితమే అగ్ని పరీక్ష. ఓకే. సో ఇప్పుడు ఆ రోజు సీతాదేవి అగ్ని పరీక్షలో అరే వేడిగా ఉంటుంది కాలుతుంది అని అనుకోలే కదా, చేసి తను ప్రూవ్ చేసుకున్నారు. అలాగే బిగ్ బాస్ అనే అగ్ని పరీక్షలో నేను వచ్చినప్పుడు నన్ను ప్రూవ్ చేసుకోవాలి కదా. అలా అట్ ద సేమ్ టైం నాకు ఆపద్ బాంధవుడు. అలా అన్నప్పుడు జుట్టుదే అక్కడ కూడా అన్నా, ఇది మీరు చూడాల, జుట్టుదే ఉంది బ్రదర్, పోతుంది, హెయిర్ మళ్ళీ వస్తుంది. కానీ బిగ్ బాస్ అవకాశం వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీ, డోంట్ మిస్ ఇట్, గివ్ యర్ బెస్ట్ ఫైట్ అన్న. అది అంటానికి కారణం ఏంటంటే నా స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో మనకున్న ఎంటర్టైన్మెంట్ సోర్సెస్లో లార్జ్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ ఆర్ స్మాల్ స్క్రీన్, దాంట్లో రియాలిటీ ప్రోగ్రామ్గా ఏదైతే బిగ్ బాస్ వస్తుందో అది నాకు ఎంతో కొంత డోపమైన్, నేను ఆ ఊరట కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందుగా చాలా మంది చెప్పడం జరిగింది ఇదన్నమాట. సో నాకు ఆ షో పట్ల ప్రేమ కన్నా కూడా ఒక గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ అనేది ఉంది నాకు, నాకు హెల్ప్ అయిందని. అరే చాలా బాగుంది ఈ ఫార్మాట్, 100 సంవత్సరాల నిజ జీవితాన్ని కుదించేసేసి ఒక చిన్న షోలో చూపిస్తున్నారు 105 రోజులు లేకపోతే 120 రోజులు. రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితులు, ఒక మనిషి తను జయించుకోగలరా లేదా, మానసికంగా, శారీరకంగా తన ట్రూ సైడ్ చూపిస్తున్నాడా లేదా, ఫేక్గా ఉంటున్నాడా. అరే చాలా బాగుంది కదా, నిజ జీవితాల కెమెరాస్ ఉండవు, మాస్క్ పెట్టుకుంటా, అదే అన్నాను, కనపడిన మాస్క్ పెట్టుకొని ఓకే, కనపడకుండా వెళ్ళిపోయా నేను, కనపడే జనం కనపడిన మాస్క్ పెట్టుకొని మన మధ్య తిరుగుతున్నారు.